హాయ్ వెల్కమ్ టు ఎంఎస్ వరాహి ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మోనికా రెడ్డి. ఈ యూట్యూబ్ ఛానల్లో పాలేరు పిల్ల వీడియో సాంగ్ రాబోతుంది. సాంగ్ రాసి పాడిన చరణ్ గారు అండ్ ఫిమేల్ సింగర్ రేష్మా పట్నాయక్ గారు మనతో ఉన్నారు. ఈ సాంగ్ గురించి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ 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 ఈ సాంగ్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఈ సాంగ్ రాయడానికి ఏంటి ఇన్స్పిరేషన్? సాంగ్ ఇన్స్పిరేషన్ అంటే లైక్ చిన్నప్పటి నుంచి పచ్చగడ్డి కోసేటి పిల్ల చాలా సాంగ్స్ మనం వింటూ ఉంటాం కదా. ఇంతకుముందు నేను లవ్ సాంగ్స్ చేస్తుండే, సో కొంచెం చేంజ్ ఓవర్ కోసం ఈ సాంగ్ కదా. ఓకే, ఈ సాంగ్ మ్యూజిక్ అదంతా ఎవరు చేశారు? వాళ్ళ గురించి చెప్పండి. ప్లానెట్ బాయ్ అని పవన్ అతని పేరు. సో అతను వైజాగ్ నుంచి నాకు బీట్ పంపిస్తాడు. సో బీట్ నేను ఇక్కడ నుంచి వోకల్స్ రికార్డ్ చేసి తనకు పంపిస్తా, తను మిక్సింగ్ చేసి నాకు మళ్ళీ పంపిస్తాడు. ఈ సాంగ్ మీరు పాడాలని మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ లిరిక్స్ అయితే చాలా చాలా బాగుండే, లైక్ యూత్కి మంచి పెప్పీ సాంగ్ లాగా ఉండింది. సో ఐ థాట్ ఇట్ విల్ బి డామ్ గుడ్, చాలా బాగుంటుంది అనిపించి ఇంకా ఐ సెడ్ ఓకే ఓకే ఓకే. ఈ పాటను మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? 2 వీక్స్లో కంప్లీట్ చేశాను. అంటే పాలేరు అంటే ఏంటి? పాలేరు అంటే ఖమ్మం నుంచి, అంటే సూర్యాపేట దాటిన తర్వాతకి పాలేరు అని ఒక ఊరు ఉంటుంది. ఓకే, అది ఊరు నేమ్. సో ఆ ఊరిని బేస్ చేసుకొని అక్కడ నుంచి ఒక అమ్మాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ తోని వస్తే ఎట్లుంటది, సో దాన్ని ఒక స్టోరీ చేసుకొని. అసలు ఇలా లిరిక్స్ రాయాలి అని ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? అంటే అప్పటి వరకు నేను లవ్ సాంగ్స్ చేసి ఉండే, ఇప్పుడు కొంచెం జోనర్ మారుద్దాం అన్న థాట్ తోనే చేసిన సాంగ్ అన్నమాట. ఇంతకు ముందు మీరు ఎన్ని సాంగ్స్ చేశారు? ఒక 10-11 సాంగ్, దీంతో 11th. మీరు ఈ సాంగ్ పాడారు కదా, వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది? డామ్ గుడ్, చాలా బాగుంది. అంటే లైక్ స్వాతి చౌదరి ఎవరైతే డాన్స్ చేశారో షీ హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. చాలా బాగా డాన్స్ చేశారు. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చాలా బాగుంది. లైటింగ్స్, ఎవ్రీథింగ్, వెనకాల డెకార్ అంతా బాగుంది. ఇంతకుముందు మీరు ఏమన్నా సాంగ్స్ పాడారా? లేదు, ఇదే నా ఫస్ట్ సాంగ్. ఓ నైస్, సూపర్. అండ్ ఇంతకు మీరు ఏం చేస్తుంటారు మరి? యాక్చువల్లీ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని, డబ్బింగ్స్ చెప్తూ ఉంటా. ఓకే, దాంతోపాటు ట్రయింగ్ ఫర్ సింగింగ్. అంటే యాక్చువల్లీ ఒక 2 years నేర్చుకున్నా మ్యూజిక్, తర్వాత నేర్చుకోలేదు ఇంకా. బట్ అంటే ఇదే మీ ఫస్ట్ సాంగ్? ఇదే ఫస్ట్. చాలా బాగుంది పాడారు. మీరు షూటింగ్ టైంలో సెట్స్కి వెళ్ళారా? 2 days అక్కడే ఉన్నాను. అక్కడ ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ షేర్ చేసుకుంటారా? అంటే ఫన్నీ మూమెంట్ అంటే 2 days ఫన్నీ మూమెంటే. మేము చలిలో షూట్ చేసుకుంటూ అటు ఇటు పరుగులు తీసుకుంటూ అంతే, చాలా ప్రతి ఒక్క మూమెంట్ ఫన్నీ మూమెంటే మాకు. ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి ఏమని చెప్తారా? ప్రొడక్షన్ హౌస్ గురించి అంటే నేను ఇంత పెద్ద స్కేల్లో, ఇంత పెద్ద బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ వస్తుందని నేను ఇప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మా ప్రొడ్యూసర్ సార్ గారు. ఈ సాంగ్లో స్వాతి చౌదరి గారు అని హరీష్ గారు యాక్ట్ చేశారు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఇద్దరు వాళ్ళ 100% ఇచ్చారన్నమాట. చాలా బాగా చేశారు, మీరు చూస్తారు కదా. విజువల్స్ అంతా కూడా ఎలా ఉంది? అంటే డిఓపి శివ బ్రో డిఓపి. ఆ 2 days మేమన్నా పడుకున్నాం కానీ ఆయన పడుకున్నారో లేదో మాకు తెలియదు. ఎప్పుడు షూట్ ఇది కావాలి, అది కావాలి, ఇక్కడ ఇది పెట్టాలి, ఇక్కడ ఇది పెట్టాలి, ఇక్కడ ఇది బాగోదు, అది బాగోలేదు, ఇది మంచిగా ఉంది, దీన్నే చేద్దాం అని డైరెక్టర్ని కన్విన్స్ చేయటం, ఆయన మాట్లాడటం అంతా చాలా బాగా చేశారు. ఈ సాంగ్ త్రూ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కళ్ళు బాగుందని చెప్పారు. అండ్ ఈ సాంగ్ త్రూ నాకు ఒక 10 songs వరకు ఆపర్చునిటీస్ వచ్చాయి. హంగామా అని నెక్స్ట్ ఒక సాంగ్ చేస్తున్నాం అదే ప్రొడక్షన్లో. సో అలా. రేష్మా గారు, మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? సింగర్స్ అంటే బాలసుబ్రహ్మణ్యం సార్. ఓకే, ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అంతే. లైక్ మీకు ఈ సాంగ్ పాడారు కదా, మీకు ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది? అంటే మీ ఫ్రెండ్స్ వినింటారు కదా, అది కాక మీకు ఇది ఫస్ట్ టైం కదా సాంగ్ పాడడం. యాక్చువల్లీ వాళ్ళు విన్న ప్రతి ఒక్కరు యువర్ వాయిస్ ఇస్ సో గుడ్, చాలా బాగుంది, మంచిగా ఉంది అని అంటున్నారు. లిరిక్స్ అయితే అసలు వాళ్ళు ఎంజాయ్ చేయడం చూస్తుంటే పక్కా ఇది ఓకే, దిస్ హ్యాస్ అ స్టోరీ అని అనిపిస్తుంది. ఓకే, మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? రామ్ మిరియాల, ఇట్లా సీజన్ కుక్కర్లు చెప్పులు ఉంటారు అన్నమాట. పాలేరు పిల్ల సాంగ్ మా కోసం లైవ్ లో పాడతారా? పాలేరు పిల్లను నేను, పరువానికి తగ్గను నేను, అయినా ఏం చేస్తాను, నా రాదేమి బాగోలేదు,
బాటిచ్చిన వాడు మాయం బనువాడిన వాడు ఆగం 10 గంటల బస్సెక్కి వచ్చాను నేనీ నగరం పాలేరు పిల్లవు పాపం పరువానికి లేదులే లోపం 10 గంటల బస్సెక్కి వచ్చింది ఢిల్లీ నగరం పాలేరు పిల్లవు పాపం పాలేరు పిల్లవు పాపం పాలేరు పిల్లవు పాపం అయ్యో అయ్యో పాపం కలవరం 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 కలవరం. సాంగ్ చాలా బాగా పాడారు. ఈ సాంగ్ చాలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలానే మీకు ఇంకా చాలా ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. పాలేరు పిల్ల సాంగ్ గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. దిస్ ఈజ్ మోనికా రెడ్డి సైనింగ్ ఆఫ్.